కూటమి ప్రభుత్వంలో మీకు 1 ఇయర్ పరిపాలన కంప్లీట్ అయింది కాబట్టి మీకు దగ్గర కంప్లైంట్స్ ఉన్నా కానీ ఏమన్నా కానీ చెప్పన్నాము. అలాగే మేము పెన్షన్ చేరాలన్నారు ఇంట్లో ఉన్నారు. ఎంతమంది వస్తుంది? 4,000 వస్తుంది. పిల్లలు స్కూల్ ఇంకా దీపం పథకం కింద సిలిండర్లు పడ్డాయి. 2 సిలిండర్లు వచ్చాము. ఇంకా బస్సు ఆగస్టులో 15 నుంచి మహిళలకు బస్సు సర్వీస్ వస్తుందండి. ఇంకేదైనా మీరు గవర్నమెంట్ మీద ఏదైనా కంప్లైంట్స్ ఉంటే కూడా మా హోటల్ లేకుండా చెప్పండి, ఏం ప్రాబ్లం లేదు. నేను సర్దిద్దు. సరే అంటే మొత్తానికి మీరు సాటిస్ఫైడ్గా ఉన్నారా గవర్నమెంట్? థ్యాంక్ యూ. పెద్ద అబ్బాయి ఇంటర్ సెకండ్ ఇయర్ అండి. చిన్న అబ్బాయి 9th. ఇంకో 3 అబ్బాయి 7th క్లాస్, అమ్మాయి 7th క్లాస్. అందరికీ డబ్బులు పడ్డాయి. ఏంటంటే అంటే మనం బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళ కోసం కంటిన్యూస్ డబ్బులు పిల్లల్ని బాగా చదివించుకోవాలని మీరు పడ్డ కష్టం పడకూడదని చెప్పి ఎవడో ఏదో మాట్లాడతారు, 10 మంది మాట్లాడతారు. ఎందుకంటే ఏది అమ్మ పెట్టతో అడుగు తిన్నాదని చెప్పి వాళ్ళందరికీ అదే పచ్చగానే కనపడతాయి. ఎందుకంటే బ్లూ మీడియా అనేది అలాగే ఎడుతుంది, అలా కళ్ళు కనపడవు. మనం ఏం చేయలేము, మీరు ఎవరైనా తీరాల్సిన పని లేదు. ఎందుకంటే పిల్లలు బాగా చదివించు రేపు పొద్దున్న ఇదే రాష్ట్రంలో జాబ్లు వచ్చిన పరిస్థితి నేను చెప్తాను. పక్క రాష్ట్రాలకు వెళ్ళి లేదంటే కోవిడ్ వెళ్ళి ఆ పరిస్థితి రావు. ఎందుకంటే మీలాంటి వాళ్ళు 10 మంది ఓట్లేసి గెలిపిస్తేనే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చింది. ప్రభుత్వం మంచి చేయడానికి వచ్చాం. ఇది లక్షల కోట్లు సంపాదించుకుని జనాల సొమ్ము దోసేయడానికి అయితే మేము రాలేదు. ఇది విషయం. మీరు ఎవరో కూడా దాని గురించి ఫీల్ అవ్వాల్సిన పని లేదు. కామెంట్లు పెడతారమ్మా, వాళ్ళు గట్టితే సార్ అన్నం తినేవాడు కామెంట్ పెడతారు. మనం ఏం చేస్తాం? ఎంతమంది ఇబ్బంది పడడం చాలా మంది ఉన్నారండి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా మనకి రోడ్లు కానీ ఇంకా డెవలప్మెంట్ అవడం కానీ చాలా అభివృద్ధి చూస్తున్నామండి. మేము ఈ ప్రభుత్వం ఇంకా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మన నలుగురు పిల్లలు కూడా అమ్మఒడి పడింది, తల్లికి వందనం పడిందండి. నెక్స్ట్ గ్యాస్ డబ్బులు కూడా పడ్డాయి. ఇదే ఇలాగా కొనసాగాలని మేము మనస్ఫూర్తిగా చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం పొదలాడ గ్రామంలో రాజోల్ నియోజకవర్గంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం గ్రామ సర్పంచ్ గారు అయినటువంటి శక్తివెండి గారు, అలాగే ఎంపీటీసీ గారు సత్యనారాయణ గారు, ఏఎంసీ మాజీ చైర్మన్ కాండ్రిగుల సత్యనారాయణ గారు, వీళ్ళందరూ, అలాగే గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఆడి సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతుందండి. ఈ యొక్క కార్యక్రమాన్ని అంటే 1 సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా మా పాలనలో ఉన్నటువంటి లోటుపాట్లను తెలుసుకోవడానికి, అలాగే మా ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మంచిని ప్రజలకు తెలియజేసే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే మా ప్రభుత్వం స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా ప్రతి ఇంటికి వెళ్ళి వారి యొక్క ఉద్దేశాన్ని తెలుసుకుని, అలాగే ప్రజల యొక్క వాళ్ళకున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తెలుసుకుని దానికి పరిష్కారం తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాం. అలాగే రాష్ట్రంలో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి మీరు చూశారు. ఎందుకంటే మా పరిపాలనకి ఉత్తీర్ణత శాతం అంటే మేము ప్రజల దృష్టిలో ఎంతవరకు పాస్ అయ్యాము, ఇంకా బెటర్మెంట్ ఏంటని తెలుసుకోవడానికి ఈ యొక్క కార్యక్రమాన్ని నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా లోకేష్ బాబు గారు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రెస్టేజ్గా తీసుకుని చేయడం జరిగింది. ఎందుకంటే మీరు అందరూ చూస్తున్నారు ఈరోజు రోడ్లు కానీ అలాగే
తల్లికి వందనం, పెన్షన్లు, గ్యాసు, అదేవిధంగా ఉద్యోగాల విషయంలో కూడా మేము ముందున్నాం. డిఎస్సి వేస్తామని చెప్పినట్టుగానే 1 ఇయర్లోనే డిఎస్సిని కూడా ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రైవేటు సంస్థలు ఈరోజు రాష్ట్రానికి వస్తున్నాయి. భవిష్యత్తులో ఏ ఒక్క చదువుకున్న యువత కూడా పక్క రాష్ట్రాలకు వెళ్ళి జాబ్ కోసం వెతుకులాడవలసిన పరిస్థితి లేకుండా ఇదే రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు కంప్లీట్ చేస్తామని చెప్పి ఆ రోజు లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది. ఇదే పందాలో మేము మిగిలిన రోడ్లు కానీ అలాగే మౌలిక సదుపాయాలు ఎవరెవరికి ఇబ్బందులు ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ప్రతి ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది. నమస్కారం. ఈరోజు ఈ తొలడుగు ఈ మన ప్రభుత్వం వచ్చినటువంటి 1 సంవత్సరం గడువులో అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపట్టడం జరిగింది. ప్రభుత్వం ఇంతకుముందు రోడ్లు కానీ ఏమీ చేయలేదు. ఇప్పుడు రోడ్లు అన్నీ కూడా సక్రంగా జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వం, మంచిగా నడుపుతున్నారు. మా అందరికీ చక్కటి అవకాశం కూడా కలిగజేసింది ప్రభుత్వం. మేము చాలా సంతోషిస్తున్నాం.